ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు సీఎం కేజ్రీవాల్. అయితే లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ పాత్ర ఉందని వాదించారు ఈడీ తరపు లాయర్లు. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయనే కారణంతో దర్యాప్తునకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపింది ఈడీ. ఈ నేపథ్యంలోనే ఆయనకు బెయిల్ ఇవ్వొద్దంటూ తమ వాదనలు వినిపించారు ఈడీ తరపు న్యాయవాదులు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు శిరీష్. చెప్పండి, లిక్కర్ పాలసీ అండ్ మనీ లాండరింగ్ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్. అయితే లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ పాత్ర ఉందని వాదించారు ఈడీ తరపు లాయర్లు. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, రోజు కోర్టులో కేజ్రీవాల్కి సంబంధించిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈరోజు వాదనలు కూడా జరిగాయి. అయితే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి దాదాపు 3 నెలల దాకా కావస్తుంది కాబట్టి బెయిల్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన కేసులో బెయిల్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ సందర్భంగా వాదనలేంటి కూడా వినిపించారు. అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఈడీ తరఫున వాదనలేంటి కూడా వినిపించారు. ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ దాదాపు 100 కోట్ల రూపాయలను లంచంగా డిమాండ్ చేశారని చెప్పేసి కూడా ఈడీ ఆరోపించింది. దీన్ని మేము ఏదో గాలిలో మాటలాగా చెప్పడం లేదు, దీనికి సంబంధించి డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ అనేవి కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదనల సందర్భంగా కోర్టుకు తెలియజేయడం జరిగింది. అయితే ఈ కేసు విచారణలో కో అక్యూజ్డ్గా ఉన్న చరణ్ప్రీత్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతను మరో ఇద్దరితో కలిసి ముడుపులు అందుకున్నారు. అదేవిధంగా ఈ ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీ కోసం గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని చెప్పేసి ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా ఈ సందర్భంగా ఈడీ ప్రస్తావించడం కూడా జరిగింది. దాంతోపాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోవాలో కేజ్రీవాల్ స్టే చేసిన 7 స్టార్ హోటల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బిల్లును కూడా ఈ చరణ్ప్రీత్ సింగ్ చెల్లించారని చెప్పేసి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఈడీ కోర్టుకు తెలియజేయడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేజ్రీవాల్కు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బెయిల్ అనేది కూడా ఇవ్వద్దు అని చెప్పేసి కూడా కోర్టును కోరడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ రెగ్యులర్ బెయిల్ కోసం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరిస్తూ కేజ్రీవాల్కు సంబంధించి కస్టడీ అనేది కూడా 3 వరకు పొడిగించారు. అంటే ఇంకా దీనిపైన నిర్ణయం అనేది కూడా వెలువడాల్సి ఉంది. కాకపోతే కస్టడీ అనేది కూడా జూలై 3 వరకు కూడా పొడిగించడం అనేది కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక రాజకీయ నేరానికి పాల్పడింది. ఆ నేరానికి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్గా ఉన్న కేజ్రీవాలే బాధ్యుడని చెప్పేసి కూడా ఈడీ ఇందులో ఆరోపించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే పార్టీకి అవసరమైన నిధుల కోసం 100 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా సౌత్ గ్రూప్ను కేజ్రీవాల్ డిమాండ్ చేశాడని చెప్పేసి కూడా ఈడీ ఆరోపించింది. సో మొత్తం మీద కూడా ఈ డబ్బంతా కూడా హవాలా మార్గం ద్వారా గోవాకు తరలి వెళ్ళింది. ఎవరైతే హవాలా ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నాం. వాటన్నింటినీ కూడా మేము ఆధారాలుగా పొందుపరిచాము. అయితే పలువురు వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలాలను కూడా తీసుకుని ఆధారాలుగా పొందుపరిచాం కాబట్టి సో మొత్తం మీద కూడా ఈ వాంగ్మూలాలపై ఆధారపడి ఢిల్లీ ముఖ్యమంత్రికి బెయిల్ అనేది కూడా ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ఈడీ వాదించడం కూడా జరిగింది. సో మొత్తం మీదనైతే ఈ కేసు అనేది కూడా ఎటువంటి మలుపులు తిరుగుతుంది అనేది కూడా చూడాలి. సో రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై మరి కోర్టు ఎటువంటి నిర్ణయం వెలువరిస్తుంది అనేది కూడా చూడాలి. కాకపోతే కస్టడీ అనేది మాత్రం 3వ తారీఖు వరకు పొడిగించారు కాబట్టి బెయిల్ అనేది కూడా ఇస్తారా ఇవ్వరా అనేది కూడా చూడాల్సి ఉంది. ఝాన్సీ. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.